కుంభరాశి వారికి 24, 25, 26 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీకు ఇక్కడ ఏంటంటే గనక మీకు ఈ వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఏంటంటేనండి షాక్ అయిపోతారనమాట. మీకు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీరు ఏం చేయాలో మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కుంభరాశి వారి గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదండి. వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటారు. మంచివారికి మంచివారిగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరికి ఏంటంటే కనుక మంచితనం అనేది ఉట్టి కొట్టినట్టు ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ ఇలాంటివి అసలు ఈ కుంభరాశి వారు చెయ్యరు. వాళ్ళు ఏంటంటే చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యరనమాట. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా అందమైన వ్యక్తులు, అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక ద్వేషించకుండా ప్రేమిస్తూ ఉంటారు. అంటే చాలా వరకు కూడా మనం చూసుకుంటాం కదండి, కుళ్ళు కుతంత్రాలు తగిలిపోతూ ఉంటారు కొంతమంది. మనం ఎదిగితే కొంతమంది చూడలేక బాధపడుతూ ఉంటారు కదా. కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే కనుక అందరూ బాగుండాలని కోరుకుంటారు. నేను బాగుండాలి, నా పక్కన ఉండేవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. ఎవరైనా సరే ఏదైనా బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సరేనండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అంటే నా వాళ్ళు అనుకోరు, అందరూ నా వాళ్ళే అనుకుని మరీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక క్షమించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవటంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, ఏదైనా బాధల్లో ఉంటే ఆ బాధల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటం, ఏదైనా హెల్ప్ వీరొంతు హెల్ప్ ఎవరైనా సరే అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే కనుక వీళ్ళకు 3 రోజులు కూడా చాలా చక్కగా ఉండబోతుంది. వీళ్ళు ఏంటంటేనండి పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. వీరి జీవితం ఏంటంటే అద్భుతంగా ఉండబోతుంది. 3 రోజులు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే మీకు చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా ఉంటుందన్నమాట. ఆ తల్లి దయ వల్ల మీకేంటంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మీ సుడి తిరుగుతుంది, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా జరిగి తీరుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు ఇప్పటి నుంచి ఏంటంటే కనుక ఒక రాజులాగా బ్రతికే అవకాశం అయితే ఉంటుంది. చీకొట్టిన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బాధ పెట్టి మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే చిత్రహింసలకు గురి చేశారు కదా, వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు. అనుకూలంగా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ వైపుకుంటారని చెప్పొచ్చు. అంటే ఎవరైతే మీరు వద్దు, మిమ్మల్ని అంటే మోసం చేసి వెళ్ళారో వాళ్ళే మళ్ళీ ఏంటంటే కనుక మీరే కావాలని మీ లైఫ్లోకి వస్తారనమాట. అందరూ కూడా ఏంటంటే కనుక హ్యాపీగా మీతో స్నేహం చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే మీది చాలా అందమైన మనసు అండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ద్వేషించే మనసు కాదు, ప్రేమించే మనసు అనమాట. కుంభరాశి వారు ఏంటంటే అందరినీ కలుపుకొని పోతారు కాబట్టి వీరి మనసు చాలా మంచిది. కాబట్టి భగవంతుడు కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా సుఖాలను ఇస్తూ ఉంటారు. ధనాన్ని ఇస్తాడు, ఏదో ఒక రూపంలో డబ్బుని ఇస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక దానివల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాడని చెప్పొచ్చు. కుంభరాశి వారికి నిజం చెప్పాలంటే కనుక ఎప్పుడు చూసినండి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే వీరి కోసమే ఆ కష్టం పుట్టినట్టు, వీరి కోసమే ఆ కష్టం ఏంటంటే కనుక భగవంతుడు సృష్టించినట్టు కష్టాల మీద కష్టాలు వస్తాయి. కానీ ఎక్కడ కూడా అధైర్యపడరు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అంటే ధైర్యంగా ముందుకు వెళతారనమాట. నేను అసలు కూడా అదరను బెదరను అంటారు కదా, ఆ టైప్లో ఉంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. అలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి వీరి జీవితంలో వీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయి వీరు అనుకున్న విధంగా ఏంటంటే కనుక వీరి లైఫ్ ఉండబోతుంది. అలానే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే బాధలు, కష్టాలు దూరం అవుతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఆ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు. ఆ సమస్యలు ఏంటంటే కనుక పోగొట్టుకునే అంత టాలెంట్ మీ దగ్గర ఉంటుంది. అలానే కాకుండా ఈరోజు డబ్బు ఉందని ఎగిసెగిసి పడటం, రేపు డబ్బు లేదని గమ్మునుండటం ఇలాంటివి అయితే వీరు చేయరండి. చాలా నిజాయితీగా ఉంటారు. అందరినీ ఏంటంటే కనుక గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. దేవుడి యొక్క ఆశీస్సులు వీరిపైన ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి వీరిని ఎవ్వరు కూడా ఏం చేయలేరనమాట. శత్రువులు చుట్టుపక్కల ఉన్నా కానీ ఎవరు కూడా ఏమీ చేయలేరనమాట. కొంతమంది ఏంటంటే కావాలని వీరిని అవమానించడం, ఘోరంగా చూడటం, అలానే కాకుండా నలుగురిలో నవ్వులపాలు చేయటం చేస్తూ ఉంటారు. అయినా కానీ వీరు ఎవరిని కూడా పల్లెత్తి మాట అనరండి. ఈ రోజు నాది బాలేదు కాబట్టి నేను గమ్మునున్నాను, రేపన్న రోజు నాది, నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటారు. కానీ వీళ్ళ రోజు వచ్చేసరికి వీళ్ళు ఖచ్చితంగా అందరినీ క్షమిస్తారు. క్షమించే గుణం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళని చూస్తే వీరి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా ఏంటంటే కనుక వీళ్ళు ఇమాజిన్ చేసే అంత టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు ఏంటంటే కనుక
కనుక బయటికి చెప్పుకోరు. నా గురించి నువ్వు ఇలా అంటున్నావు, అలా అంటున్నావు అని మాత్రం బయటికి చెప్పుకోరు. ఏదైనా సరే ఇంకా అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ముఖ్యంగా ఈడ మీకు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులైతే లేవు. కానీ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలానే కాకుండా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ 3 రోజుల్లో ఎంతైతే డబ్బు అవసరం ఉంటుందో బయట నుంచి డబ్బు తెచ్చుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు సకాలంలో డబ్బందే అవకాశం అయితే ఉంటుంది. ధనం ఏంటంటే గనక చేతి నిండా ఆడుతూ ఉంటుంది. డబ్బు లేని సమస్య కొంచెం తీరుతుందని చెప్పొచ్చు. డబ్బు లేక నరకం చూశారు కదా, అలాంటి సమస్య ఏంటంటే తీరిపోతుంది. మీరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మీకు మిగులుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే పెద్దగా కనిపించటం లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే మీ చుట్టూదా చేరారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఇబ్బందికి గురి చేయాలి అన్నట్టుగా చూస్తున్నారు. కాబట్టి ఎవరితో ఎంతలు ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం చేయాలనేది మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళతో ఏంటంటే కనుక ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా ఏంటంటే కనుక క్లోజ్గా ఉండటం, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడటం ఇలాంటివి చెయ్యకండి. మీకు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని మాత్రం మీరైతే అసలు అంటే గుర్తించుకోరు, గమనించుకోరు అనమాట. అలా ఏంటంటే చాలా మోసపోతూ ఉంటారని చెప్పొచ్చు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశం అయితే ఉంటుంది. దూరమైన వాళ్ళు మళ్ళీ కలుస్తారు. అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. ప్రేమలో అంటే చాలా వరకు కూడా డీప్గా ఉండేసి ఆ తర్వాత ఏంటంటే కనుక విడిపోతూ ఉంటారు, బాధపడతారు, కలవాలని ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉండవు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మంచిగా వాళ్ళ లైఫ్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు మీ లైఫ్ అంతా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే లేవని చెప్పొచ్చు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల్ని పోగొట్టుకోగలుగుతారు. ఇక అలానే కాకుండా మీరు ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీకండి కొంతమంది అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారనమాట. వీరు ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, బాధ పెట్టాలని చూస్తున్నారు. మీ కన్నిటికి కారణం వీళ్ళే అనమాట. అందుకే వీళ్ళని దూరం పెడితే మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి అనమాట. వీళ్ళు ఏంటంటే మీరు అంటే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వీళ్ళు నా ఫ్రెండ్సే కదా, ఏం కాదులే, నా స్నేహితులే కదా, ఏం కాదులే, నాకు తెలిసిన వాళ్ళే కదా, వీళ్ళ వల్ల నేనేం మోసపోను, నష్టపోను అనుకుంటారు. కానీ వాళ్ళ వల్ల మీరు చాలా నష్టపోతారు, చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక వీళ్ళని అసలు నమ్మకండి. వీళ్ళు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మిత్రులు కాదు, శత్రువులు అనమాట. మీరు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మీ కదలికలు గమనించటం, మీ అడుగుల్ని గమనించటం, మీరు పాడైపోతే ఏడవటం అంటే నవ్వటం, మీరు బాగుంటే ఏడవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీ ముందు నటిస్తూ ఉంటారు. మీ ముందు నటన అనమాట ఇదంతా కూడా. అందుకే వీరిని మీరు దూరం పెడితే మీ లైఫ్ నుంచి మీ లైఫ్ ఇంకా బాగుంటుందన్నమాట. మీరు లైఫ్లో ఇంకా ఎదగగలుగుతారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ని మీరే మీ చేతులతో తీర్చిదిద్దుకున్న వారు అవుతారని చెప్పొచ్చు. కావున ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళని మీ లైఫ్లో నుంచి కొంచెం అవాయిడ్ చేయండి. ఎవరంటే కనుక ఆ వ్యక్తులండి ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఎమ్లెటర్. ఈ ఎమ్లెటర్ వాళ్ళు ఏంటంటే మీతో బాగుంటారని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు వీళ్ళ బుద్ధి చూయించుకుంటారనమాట. అంటే వీళ్ళది వంకర బుద్ధి అండి. వీళ్ళు ఏంటంటే కనుక నేనే బాగుండాలి, నేనే బాగుపడాలి, ఇంకోళ్ళు బాగుపడకూడదు. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎదగటం మాత్రం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదనమాట. అందుకే ఎమ్లెటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి ఏది చెప్పినా కానీ సరే అనండి, కానీ ఒక మాట ఇవ్వటం కానీ లేదంటే కనుక ఏదైనా డబ్బు రూపంలో వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం తర్వాత మీరైతే నష్టపోతారు, ఇబ్బంది పడిపోతారండి. అలానే కాకుండా ఈ టీ లెటర్ వ్యక్తులు కూడా మీ ముందు ఒకటి మాట్లాడతారు, మీ వెనక ఇంకొకటి మాట్లాడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, మిమ్మల్ని బాధ పెట్టేసి నలుగురిలో మిమ్మల్ని ఏంటంటే కనుక అల్లరి చేయాలి, నవ్వుల పాలు చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి టీ లెటర్, ఎం లెటర్ అనే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు ఈ లెటర్లో మా చెల్లి, మా అక్క అంటే మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మా భార్య ఉంది, మా అమ్మ ఉందండి అంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు. కానీ మన వాళ్ళల్లో కూడా కొంతమంది శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అది గమనించుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్. ఈ ఇద్దరు వ్యక్తులతో ఏంటంటే కనుక ఎంత దూరం ఉంటే మీకు అంత మంచిది, ఎంత దూరం పెంచుకుంటే అంత మంచిది. అంటే ఉండండి క్లోజ్గా. కాకపోతే ఏంటంటే కనుక పర్సనల్ విషయాలను ఏంటంటే పంచుకోకండి. ఆ పర్సనల్ వల్ల మీకు చాలా వరకు కూడా నష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. మీ పర్సనల్ విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ పర్సనల్స్ వల్ల ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది గమనించుకోండి. ఇక మిగతా అదంతా కూడా సేమ్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీరు అంటే కష్టాలు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, ఇంకా లైఫ్ బాగానే ఉంది కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇద్దరు వ్యక్తులతో కొంచెం
జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో కూడా ముందుంటారు. పోటీ పరీక్షల్లో కూడా రాణించగలుగుతారు. విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. విద్యలో ఏంటంటే గనక వీళ్ళు మంచి ఫలితాలనైతే పొందుతారనమాట. ఇక ఆ తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గట్టిగా ప్రయత్నించడం వల్ల మీకేంటంటే గనక ప్రమోషన్స్ రావటం, ఉద్యోగం రావటం ఇదంతా కూడా ఏంటంటే గనక మీరు మీ కళ్ళతో చూస్తారు. అయితే ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు, ఇంటర్వ్యూ కోసం వెళ్ళేవాళ్ళు మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి పటం దగ్గరికి వెళ్ళండి. అంటే మన ఇంట్లో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. తులసమ్మ కూడా ఉంటుంది కదండి. తులసి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసమ్మ దగ్గరికి కానీ, లేదంటే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటం దగ్గరికి కానీ వెళ్ళండి. మీరు ఇంటర్వ్యూ కనే కాదు, ఏ ముఖ్యమైన పని కోసం వెళ్ళినా సరే ఈ 3 రోజులు ముఖ్యంగా ఏం చేయండి కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి తులసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పని మీద వెళ్తున్నాను తల్లి, మాకు ఈ పని జరిగేలాగా చూడు, మాకు ఈ పని జరిగి మాకు లాభాలు వచ్చేలాగా చూడమ్మా, మేము వెళ్ళిన పని ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకొని తులసి మొక్క మొదట్లో ఉండే మట్టి ఉంటుంది కదా, అది తీసుకొని కంఠం దగ్గర ధరించి వెళ్ళండి. తప్పకుండా మీరు దేనికోసం అయితే వెళుతున్నారో ఆ పని పూర్తవుతుంది. ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది. ఆ పనిలో మీరు లాభ పొందుతారు. ఆ పని పరంగా మీకు ఏంటంటే గనక తిరుగుండదు. మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే గనక మీరు ఆచరించండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. ఇలాగే అంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా నమస్కారం చేసుకొని అమ్మవారిని తాకి ఇంకా మీరు ఏంటంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళితే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఉద్యోగం కోసం అంటే వెళ్తారు కదా, చిన్న చిన్న ఉద్యోగాలు పెద్దవా చిన్నవని పక్కన పెట్టండి. ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి. సంబంధాలు కూడా ఏంటంటే కనుక చాలా చక్కగా వస్తాయి. సంబంధాలలో మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా అండి ఆ సంబంధాలు మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మూడో వ్యక్తిని ఎప్పుడు కూడా ఎంటర్ చేయకండి. మీ లైఫ్లో మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే కనుక మూడో వ్యక్తిని ఎంటర్ చేయడం వల్ల ఆ వ్యక్తి చాలా వరకు కూడా చెడగొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళితే మూడో వ్యక్తి ఎంటర్ అవుతే ఆ ఉద్యోగం మీకు రాకుండా చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా పని కోసం కానీ దేనికోసమైనా సరేనండి, మూడో వ్యక్తిని ఎంటర్ చేయడం వల్ల మీరు ఇబ్బంది పడతారు, బాధపడతారు, చాలా వరకు కూడా నష్టాలు ఏర్పడతాయి, కష్టాల బారిన పడిపోతారని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, బాగా రాణించగలుగుతారు, పెద్దగా ఇబ్బందులు అయితే లేవనమాట. ఇక ఇంకొకటి ఇక్కడ అంతా కూడా బాగానే ఉంటుంది. పిల్లల పరంగా బాగుంటుంది. అంటే ఇలా ఉద్యోగం చేసే వాళ్ళకు లాభాలు కలుగుతాయి, జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కుదరటం, వివాహ సంబంధాలు రావటం, అవి ఏంటంటే కనుక చక్కగా ఫలించటం, ఇదంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అనంతరం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న పరిహారం చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఏదైతే పని జరగట్లేదు, ఏ పని అయితే పెండింగ్లో పడుతుందో, ఏ పని అయితే మీకు చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందో ఆ పని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ పని అనుకూలంగా మారుతుంది. ఆ పని వల్ల మీకు లాభాలు కలుగుతాయి. ఆ పని వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ పని మీకు ఏంటంటే కనుక లాభాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి చిన్న పరిహారం చేసేసుకుంటే చాలు, తప్పనిసరిగా మార్పు ఉంటుంది. చిన్న పరిహారం అంటే కనుక అందరూ చేసేదే, ప్రతిసారి కూడా మనం చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి గుర్తుండొచ్చు, కొంతమందికి అసలు గుర్తుండకపోవచ్చు. కానీ ఆవుకి ఏంటంటే కనుక ఆహారం తినిపించండి. గోమాతకు ఎవరైతే ఆహారం పెడతారో కుంభరాశి వారు అనుకున్న పని జరుగుతుంది, అనుకున్నట్టుగా లైఫ్ ఉంటుంది. వాళ్ళ కోరికలు కూడా ఇంకా ఎక్కువగా తీరే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కుబేరులాగా మారే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట. అందుకే ఆవుకి ఏంటంటే కనుక ఆహారం పెట్టడం, ఆవుకు నమస్కారం చేయటం, ఆవు నుర్జి భాగాన తాకటం, లేదంటే తోక భాగాన తాకటం, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల, చిన్న చిన్న పనులు అంటే ఇలాంటివి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే పొందుతారనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందండి. ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఇది చేసేసి ఏంటంటే రిజల్ట్ పెట్టండి. అంటే ఆవుకి ఏం పెట్టండి అంటే కనుక తోటకూర, పచ్చగడ్డి, అంటే ఉంటే పచ్చగడ్డి, లేకపోతే తోటకూర అండి. తోటకూర మనకు దొరుకుతూనే ఉంటుంది కదా, తోటకూరను పెట్టి బలంగా కోరుకోండి, జరుగుతుంది. తోటకూర పెట్టి మీ పని జరగాలనుకోండి, ఖచ్చితంగా సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీ పని జరుగుతుంది, మీ కోరిక నెరవేరుతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మీకు అంతా బాగానే ఉంటుందండి, పెద్దగా ఇబ్బంది అయితే లేదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. దూర ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో కూడా మంచి లాభాలు కలుగుతాయి. అలానే కాకుండా బిజినెస్ పరంగా కూడా బాగా రాణించగలుగుతారు. డబ్బు ఏంటంటే కనుక సకాలంలో చేతికి అందుతుంది. ఇస్తామన్న వారు కూడా డబ్బు ఎగ్గొట్టకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.